వ్యవసాయ రంగంపై పార్లమెంట్ కమిటీ సిఫార్సులు అందజేసింది. ఆ సిఫార్సుల్లో ఏముంది అనే విషయాన్ని మనం ఒకసారి చర్చించుకుందాం. దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇది మరింత కూరుకుపోతూనే ఉంది. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత అనేక రంగాలు వేగంగా అభివృద్ధి సాధించాయి. వ్యవసాయ రంగం అయితే మాత్రం సంక్షోభంలో కూరుకుపోయింది. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా దేశంలో 8 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రపంచ యుద్ధ కాలంలో కూడా ఎంతమంది చనిపోయి ఉన్నారు. మద్దతు ధరలు పెంచుకుంటూ వస్తున్న రైతు భరోసా పేరుతోనో పిఎం కిసాన్ పేరుతోనో రైతుల ఖాతాలో ఒక 10,000 వేసినా వ్యవసాయ రంగం కోలుకునే పరిస్థితి లేదు. పండించేది రైతు, ధర నిర్ణయించేది మాత్రం వ్యాపారస్తులు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగం ఎలా కోలుకుంటుంది? ఇక ఏదైనా ఎగుమతి చేసుకుందాము అంటే 1,00,000 ఆంక్షలు. భారతదేశంలో ఎవరైనా ఒక ఫోన్ తయారు చేసినా, టీవీ తయారు చేసినా వాడు ఇష్టం వచ్చిన రేటు పెట్టుకొని ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కానీ ఉల్లిగడ్డ పండించిన రైతు, మిర్చి సాగు చేసిన రైతు వారు పండించిన పంట బంగ్లాదేశ్లో అమ్ముకోవాలన్నా కూడా 1,00,000 ఆంక్షలు. ఉదాహరణకు మనం ఒక ఆయిల్ పామ్ తీసుకుంటే ఆయిల్ పామ్ టన్ను ఒక్కోసారి 20,000 రూపాయలకి వెళ్ళిద్ది, ఇంకోసారి 8,000 రూపాయలకు పడిపోద్ది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం. దేశంలో ఎలక్షన్లు వచ్చాయంటే వంట నూనె ధర పెరిగిపోయింది. దాన్ని తగ్గించడానికి 3 నెలల ముందు నుంచే వంట నూనె ఎక్స్పోర్ట్స్ నిషేధించడం, దిగుమతుల మీద సుంకాలు ఎత్తేయడం. దీంతో ఆ వంట నూనె ధరలన్నీ, ఈ పామాయిల్ ధరలు ఇవన్నీ కేజీకి 30 రూపాయలు 40 రూపాయలు తగ్గిపోద్ది. ఇక ఈ పామాయిల్ గెల్లగొనే కంపెనీలు టన్ను 20,000 నుంచి 12,000 తగ్గించేస్తాయి. మార్కెట్లో ఆయిల్ ధర తగ్గిపోయిందిగా. ఈ విధంగా రైతుల్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఇక పార్లమెంటరీ కమిటీ ఏం సిఫారసు చేసింది? మద్దతు ధరలు ఏమాత్రం రైతుకి గిట్టుబాటుగా లేవు. కేవలం ఇది మద్దతు మాత్రమే. మద్దతు ధరలు అయితే మాత్రం 56 పంటలకు ఉంటాయి. కొనుగోలు చేసేది మాత్రం ఆ వరి, గోధుమ, పత్తి అక్కడక్కడ కొనుగోలు చేసి బిల్డప్ ఇస్తూ ఉంటారు సిసిఐ, ఇంకంతే. ఇక మిగతా పంటలు ఎక్కడా కూడా మద్దతు ధరకు కొన్న దాఖలాలు కనిపించవు. అప్పుడప్పుడు మొక్కజొన్నలు కొనుగోలు చేస్తూ ఉంటారు. మొక్కజొన్నలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. పౌల్ట్రీ వాళ్ళు ఎగబడి కొనుగోలు చేసుకుంటారు. ఎందుకంటే పౌల్ట్రీకి ఫీడ్ అదే కాబట్టి. ఇక దేశవ్యాప్తంగా రైతులకున్న రుణాలన్నీ మాఫీ చేయాలని కూడా పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. మన్మోహన్ సింగ్ హయాంలో ఒకసారి రుణమాఫీ జరిగింది, అంతకుముందు ఒకసారి రుణమాఫీ జరిగింది 30 సంవత్సరాల కిందట. ఇక తెలంగాణలో తాజాగా రుణమాఫీ జరిగింది, మహారాష్ట్రలో అమలు చేయబోతా ఉన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయాలని కూడా పార్లమెంట్ నియమించిన కమిటీ సిఫారసు చేసింది. మద్దతు ధరలు 100% పెంచడంతో పాటు రైతు రుణమాఫీ కూడా మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ చర్యలు కనుక తీసుకోకపోతే రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉంది. ఇప్పటికీ భారతదేశంలో 53% మంది జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. దాని ఆదాయం మాత్రం జీడిపిలో కేవలం 6% మాత్రమే. 6% మాత్రం ఆదాయం ఉన్న రంగం మీద 53% మంది ఆధారపడడం ఏమాత్రం క్షేమకరం కాదు. రాబోయే 20 సంవత్సరాల్లో వ్యవసాయ రంగం మీద ఆధారపడే వారి సంఖ్యని 12% తగ్గించడంతో పాటు వ్యవసాయ రంగం ఆదాయాన్ని జీడిపిలో 10%కు పెంచేందుకు పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. మద్దతు ధరలు పెంచుకుంటూ పోవడము, పెంచడం అంటే ఏదో క్వింటాకు 100, 150 పెంచడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. రైతు రుణాలన్నీ మాఫీ చేయడం ప్రధానంగా ఉన్నాయి. వీటికి తోడు మరో 12 సిఫార్సులు కూడా చేసింది. ఆ సిఫార్సులు ఏంటి అనే విషయాలు మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యవసాయ రంగం కోలుకోవాలంటే ఏం చేయాలి అనే దాని మీద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.